కృష్ణయ్యకు సూరిబాబు నడక నడత అన్నీ నచ్చాయి. అతని కుటుంబంతో సూరికి సంబంధాలు బలపడ్డాయి. మరి పెళ్లి సంగతి ఏంటి? కూతుర్ని ఇచ్చి చేయడానికి కృష్ణయ్య ఒప్పుకున్నాడా? మావా, నిన్ను మాట్లాడగాలనుకుంటున్నా అన్నాడు. ఏంది అడుగలుడు అన్నాడు అతను. నిన్ను నిజంగా మావా అని పిలవాలని ఆశ. ఆ రాజీనిచ్చి పెళ్లి సేవా అన్నాడు సూరిబాబు. ఆ మాటకి గతుక్కుమన్నాడు కృష్ణయ్య. సర్లే, ఆ విషయం తర్వాత మాట్లాడుకుందాంలే, రాజీ ఇంకా చిన్నపిల్లే కదా అన్నాడు కృష్ణయ్య. అలా అంటే కాదు, మా ఇద్దరికి పెళ్లి చేస్తానని మాట ఇవ్వాల్సిందే అని పట్టుపట్టాడు సూరి. కృష్ణయ్య ఈ విషయాన్ని భార్య దగ్గర ప్రస్తావించాడు. సూరి మంచోడే గాని తాగితే మనిషి కాదు, అయినా చూస్తూ చూస్తూ వెనక ముందు ఎవరులేని తాగుబోతుకి ఎలా కట్టబెడతాం అంది వరలక్ష్మి. ఆడ్లో అదే నాకు అస్సలు నచ్చదే, తాగుబోతుకి ఎందుకులే అనుకుని ఇద్దరూ ఒక మాట మీదకొచ్చేశారు. ఓ రోజు కృష్ణయ్యను కలిసిన సూరి, ఏంది మావా, ఏమైపోయావు? నీ గురించి ఎదురు చూస్తున్నాను, నా మాట ఏం చేసావు అని అడిగాడు. ఇదిగో సూరి, నువ్వు మరోలా అనుకోకు, నేనెంత చెప్పినా నా పాప నువ్వంటే ఇష్టపడలేదు, వదిలే అన్నాడు కృష్ణయ్య. ఆ ఒక్క మాట అటు సూరిబాబు బతుకును ఇటు కృష్ణయ్య జీవితాన్ని తలకిందులు చేస్తుందని ఊహించలేదాయన. ఆ మాటకు సూరిబాబులో ఆనందం ఆవిరైపోయింది. కృష్ణయ్య అక్కడి నుంచి వెంటనే వెళ్లిపోయాడు. సూరిబాబు మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని కృష్ణయ్య ఏమాత్రం ఓదార్చి ఉన్నా వీధి బాలుడిగా పెరిగిన సూరి మనస్సు కాస్త ఉపశమనం పొందేది. తనలో ఉన్న కోపాన్ని అప్పుడే సూరి కృష్ణయ్యపై చూపించుంటే అతని ఆవేశం చల్లారిపోయేది. బహుశా సూరి మనస్సుకి అంత పెద్ద దెబ్బ తన జీవితంలో ఎప్పుడూ తగిలి ఉండదు. రోజూ తాగే సూరిబాబు తాగడం మానేశాడు. ఏం చెయ్యాలో తెలియని స్థితిలోకి వెళ్లిపోయాడు. ఎలా ఆలోచించాలో కూడా తోచలేదు. అతని చెవుల్లో పాప నువ్వంటే ఇష్టపడట్లేదు అని కృష్ణయ్య చెప్పిన మాటలు పదే పదే రిపీట్ అయ్యాయి. అంటే అందరికీ నచ్చిన నేను రాజీకి నచ్చలేదన్నమాట. నాతో అంత చనువుగా ఉంది, అది ఇష్టంతో కాదా? నా తప్పేంటి? నేను మగాణ్ణి కాదా అనుకుంటూ లోలోపల రగిలిపోయాడు. ప్రేమను పగలా మార్చుకున్న సూరిబాబు ఏం చేశాడు?